కుటుంబానికి పార్టీ విధేయంగా ఉండటం తప్పు తప్పించి పార్టీ వేరు కుటుంబంగా వేరువేరుగా ఉంటే కరెక్టే కదా. తాజాగా బ్రదర్ అనిల్ మాటలు చూస్తే అదే ఇక్కడ డౌటు. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచే షర్మిలను నన్ను దూరం పెడుతూ వచ్చారు. ఏపీ రాజకీయాలకు అడుగుపెట్టాలని షర్మిలకు ఆసక్తే లేదు. ఆయన విధులేని పరిస్థితులు కల్పించడంతో రావాల్సి వచ్చింది. ఇది వైఎస్ షర్మిల భర్త సీఎం జగన్ బావ బ్రదర్ అనిల్ వ్యాఖ్యానించారు. బుధవారం కడప విమానాశ్రయంలో విజయవాడ వెళ్లేందుకు ఆయన ఎదురు చూస్తుండగా టీడీపీ నేతలు మాజీ ఎమ్మెల్యేలు బీటికి రవి, దేవగూడి నారాయణ రెడ్డి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సోదరుడు కూడా విజయవాడ వెళ్లేందుకు వచ్చారు. వీళ్ళంతా లాంజ్లో అనుకోకుండా కలిశారు. రవి, నారాయణ రెడ్డి అనిల్కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. షర్మిల కాంగ్రెస్లో చేరుతున్న సందర్భంగా ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సందర్భంగా వాళ్ళ మధ్య ఆసక్తికర చర్చ జరిగినట్టు తెలిసింది. అంటే బీటెక్ రవి చెప్తే తెలుస్తుంది. మీ డిబేట్లు చూస్తుంటాను ముక్కుసూటిగా మాట్లాడతారని బీటెక్ రవితో అనిల్ అన్నారట. షర్మిలతో కలిసి ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్లో చేరతామని చెప్పారు. ఆమె పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తున్నారని అడిగితే అది రాహుల్ గాంధీ ఇష్టం, పీసీసీ ఇస్తారా సిడబ్ల్యూసీలు సభ్యత్వం ఇస్తారని మా మధ్య చర్చకు రాలేదు. కాంగ్రెస్ ఏ బాధ్యతలు ఇచ్చినా ఓకే అని అనిల్ చెప్పుకొచ్చారు. షర్మిలకు పీసీసీ ఇస్తే కడప జిల్లాలో వైసీపీపై ప్రభావం, కాంగ్రెస్లో చేరికల గురించి చర్చ జరిగిందట. రాజశేఖర్ సీఎంగా ఎక్కడున్నా జిల్లా రాజకీయాలు దివంగత వివేకానంద రెడ్డి చూసేవారని, ఆయన అంత దారుణంగా హత్య చేయడం బాధాకరమని అనిల్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఈ హత్య కేసులో తమను ఇరికించే ప్రయత్నం చేశారని, ఇబ్బందులకు గురి చేశారని బీటెక్ రవి, నారాయణ రెడ్డి చెప్పారు. అనిల్తో చర్చపై బీటెక్ రవి ఆంధ్రజ్యోతితో కూడా మాట్లాడారు. బ్రదర్ అనిల్ తమ ఊరి అల్లుడు కావడంతో నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పామని. ఇంతకీ వీళ్ళందరూ ఒకటేనన్నటువంటి విషయం ఇప్పుడు జనాలకి తెలిసేయింది కదా. ఈ విధంగానన్నా ఆంధ్రజ్యోతి మరి వాళ్ళకి మంచి చేసిందో చెడు చేసిందో వాళ్ళకే తెలియాలి.